షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. నేను నిన్నటి రోజు అనగా శనివారం రోజే ఒక వీడియో చేయడం జరిగింది. ట్రంప్ గారు ఇరాన్ ని అటాక్ చేయడానికి 2 weeks టైం అడిగారు. అసలు ఆ టైం ఎందుకు కోరారు, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, ట్రంప్ గారు తన యొక్క బలగాలను ఏ రకంగా మిడిల్ ఈస్ట్ చుట్టూ మోహరించారు అని మాట్లాడుకున్నాం. అయితే ఏ దేశము కూడా ఊహించని విధముగా ఆదివారము వేకుజామున ట్రంప్ గారు ఇరాన్ యొక్క ప్రధానమైన అణుస్థావరాల మీద భయంకరంగా దాడి చేయడం జరిగింది. యాక్చువల్ గా ట్రంప్ గారు నిన్నటి రోజే B-2 బాంబర్ ని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఏంటి ఈ B-2 బాంబర్ అంటే, భూమి లోతుల్లో ఎంతో పటిష్టంగా కట్టబడిన బంకర్లను సైతం పేల్చివేయగల ఫైటర్ జెట్ ఇది. ఈ B-2 బాంబర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, ప్రపంచంలో ద టాప్ ఫైటర్ జెట్ ఇది. ఇంతకు మించిన అధునాతనమైన ఫైటర్ జెట్ ప్రపంచంలో ఇంకోటి లేదు. అంతేకాదు ఏ దేశం యొక్క రాడార్ కి గానీ ఇన్ఫ్రారెడ్ రేస్ కి గానీ అస్సలు చిక్కదు ఈ ఫైటర్ జెట్. అలాంటి ఫైటర్ జెట్ ని నిన్నటి రోజు ట్రంప్ గారు బయటికి తీసుకొని రావడం జరిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ అర్థమైపోయింది ఏదో పెద్దగా సంభవించబోతూ ఉన్నది అని. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఇంత ఫాస్ట్ గా రాత్రికి రాత్రే ఈ రకంగా ఇరాన్ యొక్క ప్రధానమైన అణుస్థావరాలని పేల్చివేస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు. ఇజ్రాయెలీ ఆర్మీ ఇప్పటి వరకు ఇరాన్ లోని పలు ప్రాంతాలలో భయంకరంగా వైమానిక దాడులు చేయడం జరిగింది. చాలా అణుస్థావరాల మీద దాడులు చేశారు. కానీ ఇప్పటి వరకు ఫోర్డో అన్న ప్రాంతంలో ఇరాన్ యొక్క ప్రధానమైన అణుస్థావరం మీద మాత్రం అస్సలు దాడి చేయలేదు, దానిని టచ్ కూడా చేయలేదు. అది చుట్టూ కొండల మధ్య 300 అడుగుల లోతుల్లో కట్టబడిన హై సెక్యూరిటీ అండ్ హైలీ ప్రొటెక్టెడ్ న్యూక్లియర్ ఫెసిలిటీ. ఫోర్డోలోని అణుస్థావరమే ఇరాన్ యొక్క ప్రధానమైన అణుస్థావరం. దానిని పేల్చివేయాలి అని అంటే ఈ కొండలను చీల్చుకుంటూ, భూమిని చీల్చుకుంటూ 300 అడుగుల లోతుల్లోకి వెళ్లే పవర్ఫుల్ బాంబు కావాలి. ఆ బాంబు పేరే GBU సిరీస్ MOP. అది 13,600 kgs ఉంటుంది. 200 అడుగుల లోతుల్లోకి చొచ్చుకొని వెళ్లి ధ్వంసం చేయగలదు. బండరాలైనా గానీ, ఐరన్ అయినా గానీ, ఎంత బలమైన కాంక్రీట్ అయినా గానీ 200 అడుగుల్లోకి చొచ్చుకొని వెళ్లి ధ్వంసం చేయగలదు. దీనిని బంకర్ బస్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఆయుధాన్ని మోసుకొని వెళ్ళగల ఒకే ఒక్క ఫైటర్ జెట్ ఏంటి అని అంటే ఈ B-2 బాంబర్. ఈ B-2 బాంబర్ ని ఉపయోగించి ఈ MOP అనే మిసైల్ ద్వారా ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్ అనే 3 అణుస్థావరాల మీద నిన్నటి రోజు రాత్రి భయంకరమైన దాడులు చేయడం జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ యొక్క మాప్ అనే బాంబు యొక్క కెపాసిటీ 200 అడుగుల లోతే కదా, కానీ ఫోర్డోలోని అణుస్థావరం మాత్రము 300 అడుగుల లోతుల్లో ఉంది కదా అనేసి. అందుకే ఒక్కొక్క అణుస్థావరం మీద రెండు బాంబులు వేయడం జరిగింది. ఏ దేశం అయితే డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని స్లోగన్స్ చేస్తూ తీవ్రవాదులకు అద్భుతమైన స్థావరముగా అనేక మంది తీవ్రవాదులను తయారు చేస్తూ తీవ్రవాద గుంపులకు అన్ని విధాలుగా సహకరిస్తూ ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఇరాన్ యొక్క అణుస్థావరాలను ధ్వంసం చేశాము అని ట్రంప్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ దాడులు జరిగిన వెంటనే ఈ రోజు ఉదయం అనగా ఆదివారం 7 గంటలకు మాకు భయంకరంగా సైరన్స్ మోగడం జరిగింది. ఇరాన్ 30 బాలిస్టిక్ మిసైల్స్ తోటి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. అవి టెల్ అవీవ్, హైఫా అనే ప్రాంతాలలో పడ్డాయి. చాలా వరకు బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి, ఆస్తి నష్టం జరిగింది. కానీ ఎటువంటి ప్రాణ నష్టం వాటిలో లేదు. ఏ అణుస్థావరాలనైతే అండగా చూసుకొని ఇజ్రాయేల్ దేశం అనేది లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిందో, ఏ బలాన్నైతే చూసుకొని ఇజ్రాయేల్ కు వ్యతిరేకంగా హెజ్బొల్లా, హమాస్, హౌతీ వంటి తీవ్రవాద సంస్థలను ఇరాన్ ఉసిగొల్పిందో ఆ స్థావరాలే ఈ రోజు ఉదయం బూడిదవ్వడం జరిగింది. ఐగుప్తు యూదులు అనేవారు లేకుండా చేయాలని ప్రయత్నించింది. అటువంటి ఐగుప్తు నానాటికి బలహీనమైపోయింది. కానీ ఇజ్రాయేల్ మాత్రము రోజు రోజుకి బలం పుంజుకుంటూనే ఉంటుంది. అషూరీయులు ఇజ్రాయేల్ నాశనం కొరకు ప్రయత్నించారు. అటు తర్వాత బబులోనీయులు ఇజ్రాయెల్ ను ధ్వంసం చేయాలని చూశారు. అషూరీయులు కనుమరుగైపోయారు, బబులోనీయులు అడ్రస్ లేకుండా పోయారు. ప్రపంచాన్ని జయించిన గ్రీకులు యూదులు హీబ్రూ మాట్లాడకూడదు, యూదులు ధర్మశాస్త్రము చదవకూడదు, యూదులు షబ్బాతును పాటించినా గాని, సున్నతిని పాటించినా గాని మరణశిక్షే అని భయంకరంగా యూదులను హింసించారు. ఆ రకంగా ప్రపంచాన్ని ఏలిన గ్రీకుల అహంకారము ఏ రకంగా ఆవిరైందో చూస్తూ ఉన్నాం. అదే విధంగా ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఇజ్రాయెల్ ఎలా ఎదిగిందో మన కల్లారా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అటు తర్వాత రోమీయులు ఇజ్రాయేల్ అన్న పేరే లేకుండా చేయాలి అనేసి కంకణం కట్టుకున్నారు. ఆ రోమరాజ్యం ఏమైందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ ఇజ్రాయేల్ పేరు మారు మ్రోగుతూనే ఉన్నది. అటు తర్వాత హిట్లర్ యూదుల అస్తిత్వం అనేది లేకుండా చేయాలి అనేసి 20 లక్షల యూదుల వరకు అతి కిరాతకంగా హత్య చేశాడు. అటువంటి హిట్లర్ ఏమయ్యాడో మనందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ యూదులు అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ కు స్వాతంత్రం వచ్చాక మరుసటి రోజే చుట్టూ ఉన్న
6 అరబ్ దేశాలు పసికూన వంటి ఇజ్రాయెల్ మీద దండెత్తుకుని వచ్చినా కానీ బలమైన సైన్యం లేకున్నా, బలమైన ఆయుధ సామాగ్రి లేకున్నా వారికంటే ఎన్నో రెట్లు బలమైన అరబ్ దేశాల మీద పోరాడి గెలిచింది. ఇప్పటి వరకు 7 మార్లు శత్రు దేశాలు దండెత్తుకుని వచ్చినా అలాగే నిలబడింది ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పాటు చేయబడ్డప్పుడు ఐక్యరాజ్య సమితి ఆ ఇజ్రాయెల్ కి 60% ఎడారి భూమిని కేటాయించింది. సరి అయిన ఆర్మీ లేకపోయినా, సరి అయిన ఆయుధ సామాగ్రి లేకపోయినా, సరి అయిన భూమి లేకపోయినా, సరి అయిన నీటి సరఫరా లేకపోయినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ కేవలము దేవుని యొక్క సహాయముతో, ఆయన దక్షిణ హస్తముతో ఇజ్రాయెల్ నిలబడింది. ఆ 60% ఎడారి భూమిలోనే పండ్లను పండించింది, కూరగాయలను పండించింది, ప్రపంచానికే ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో అత్యున్నతమైన టెక్నాలజీని కలిగిన ఆర్మీ ఏదైనా ఉన్నది అని అంటే అది ఇజ్రాయేలీ ఆర్మీ అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు. ప్రపంచంలో యూదులు హింసింపబడినట్టుగా ఏ తెగవారు కూడా హింసింపబడలేదు. అవమానింపబడ్డారు, నిందింపబడ్డారు, ద్వేషింపబడ్డారు, ఉమ్మివేయబడ్డారు. కానీ అటువంటి వారే ప్రపంచంలో అత్యధిక నోబెల్ పురస్కారాలతోటి ప్రపంచానికే జ్ఞానులుగా నిలబడ్డారు. ఇజ్రాయెల్ ని ప్రపంచ పటం మీద లేకుండా చేయాలని ప్రయత్నించిన బిన్ లాడెన్, సద్దాం హుస్సేన్ వీళ్ళందరూ కనుమరుగైపోయారు, కానీ ఇజ్రాయెల్ ఎప్పటికీ నిలిచి ఉన్నది. ఇరాన్ కూడా తన అణుస్థావరాలను చూసుకుని ఇజ్రాయెల్ మీద విర్రవీగింది. ఈ రోజు బలమైన పాఠం నేర్చుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణభయంతో తన తర్వాత ఎవరు నాయకుడిగా ఉండాలి అనేసి 3 పేర్లను వెల్లడి చేయడం జరిగింది. యెరూషలేము దేవుని ద్వారా స్థాపింపబడింది. యెరూషలేము నిలబడుతుంది, నిలబడబోతుంది. ఇదే యెరూషలేములో యూదుల మెస్సయ్య దావీదు సింహాసనాన్ని స్థిరపరచనై ఉన్నాడు. దయచేసి గమనించండి, క్రైస్తవులు ఎవరు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు, వారు మన సహోదరులే. కానీ మనం అందరము తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో తాను అభిషేకించిన కోరేషు రాజు గురించి దేవుడు సెలవిచ్చిన మాటలు మనందరికీ తెలుసు. ఆనాడు కోరేషు రాజు ఇజ్రాయెల్ పక్షాన ఎలా నిలబడ్డాడో ఈ రోజు నవీన కోరేషుగా ట్రంప్ గారు కూడా ఇజ్రాయెల్ పక్షాన నిలబడ్డాడు. ఈ కార్యము కొరకే దేవుడు ట్రంప్ గారిని ప్రాణాపాయం నుండి విడిపించాడు అని అనుకోవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనం ప్రకారము, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానను. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని యూదులు ప్రార్థిస్తే తప్పితే మెస్సయ్య మరల రాడు అని వాక్యం స్పష్టం చేస్తూ ఉన్నది. దయచేసి గమనించండి, నేటి క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సమాజంలో అనేకులు కూడా యూదులు దేవుని నిబంధనలో లేరు, ఇశ్రాయేలులతో దేవుడు తన నిబంధనను ముగించేశాడు, ఇప్పుడు క్రైస్తవులే అసలైన ఆత్మీయ యూదులు అనేసి చాలా మంది రీప్లేస్మెంట్ థియాలజీని బోధిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, అది వాక్యాన్ని విరుద్ధం. దాని గురించి నేను సపరేట్ గా ఒక వీడియోలో తెలియజేస్తాను. కానీ యూదులు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే తప్పితే మనం ఎవ్వరం కూడా మరలా మెస్సయ్యను చూడము అని వాక్యం స్పష్టం చేస్తూ ఉన్నది. కాబట్టి మనం అందరము యెరూషలేము రక్షణ నిమిత్తము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వాక్యం తెలియజేసినట్టుగా, అనేక ప్రవచనాలు తెలియజేసినట్టుగా, యేసు క్రీస్తు ప్రభువు వారి మాటల్లో కూడా ఇజ్రాయేలు అంత్యకాలంలో ఎంత భయంకరమైన హింసను ఎదుర్కోబోతుందో మనందరికీ తెలుసు. ఏ రకంగా ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా ఏకమవుతాయో మనందరికీ తెలుసు. కానీ భయపడవలసిన అవసరం లేదు. సమయములు, పరిస్థితులు సమస్తము దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాకపోతే ఎడతెగక యెరూషలేము నిమిత్తం మనం అందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. సో నెక్స్ట్ ఇరాన్ యొక్క రెస్పాన్స్ ఏంటో మనం అందరం వేచి చూడాలి. ఈ ఇరాన్ రెజిమ్ ద్వారా భయంకరంగా హింసింపబడుతున్న ఇరాన్ ప్రజల కొరకు కూడా మనం ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి, ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే తోటి క్రైస్తవులందరికీ తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.